ఏమన్నా అసెంబ్లీ రమ్మని అడుగుతున్నారు. ఆయన రాగలడు అసలు అసెంబ్లీకి. ఆయనకి అసలు అవకాశం ఇవ్వరంట కదా ఈ గవర్నమెంట్. కాదండి, ఇప్పుడు అన్నాడు కదా ఆయన, నేను ఫ్లెక్సీలు వేపిస్తాను, మీరు పథకాలు అమలు చేయట్లేదని. ఫ్లెక్సీలు దాకా ఎందుకండి, అసెంబ్లీ రికార్డ్స్ కదా, మీరు వెళ్ళి మాట్లాడండి. మీరు ఇది వాగ్దానాలు మీరు చేశారు ఎలక్షన్ ముందు, ఈ వాగ్దానాలు నిలబెట్టుకోండి, మీరు గవర్నమెంట్ నిలదీయండి, అప్పుడు ఒప్పుకుంటాం. కానీ ఇదేందండి, ఆడవాళ్ళు తిట్టడము, ఈ బజార్ ఎక్కడము, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం ఏందండి ఇది? అంటే ఆయన అంటున్నాడు నాకు అవకాశం ఇవ్వరు కాబట్టి నేను వెళ్ళలేదని చెప్పి అంటున్నాడు. అవకాశం మీరు వెళ్తే కదండి ఇచ్చినారా లేదని తెలిసేది. మీరు అసెంబ్లీకి వెళ్ళకుండా అవకాశం అంటే ఎట్లా అవుతుందండి అది? ముఖ్యమంత్రి మాట్లాడినంత టైం మీకు ఇట్లా ఇస్తారా? ఇవ్వరు కదా. మీ బలం ఎంత? 11 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎమ్మెల్యేలకి ఎంత టైమింగ్ వస్తుందో ఇంకో 10 నిమిషాలు అడగండి. ఇవ్వకపోతే ఆవిడ ప్రజలే చూస్తారు కదా. అది కూడా మీరు ఇంకా ప్రయత్నమే చేయకోకుండా, అసెంబ్లీకి వెళ్ళకోకుండా మీరు మాకు ఇవ్వట్లేదు, మీ ఫ్లెక్సీలు వేపిస్తాను. ఫ్లెక్సీలు ఎందుకండి, మా అసెంబ్లీలో మాట్లాడండి డైరెక్ట్ పోయి. అంటే మరి ప్రతిసారి మరి కుల రాజకీయాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? కులాల మీద ఏమన్నా అసెంబ్లీ రమ్మని అడుగుతున్నారు. ఆయన రాగలడు అసలు అసెంబ్లీకి. ఆయనకి అసలు అవకాశం ఇవ్వరంట కదా ఈ గవర్నమెంట్. కాదండి, ఇప్పుడు అన్నాడు కదా ఆయన, నేను ఫ్లెక్సీలు వేపిస్తాను, మీరు పథకాలు అమలు చేయట్లేదని. ఫ్లెక్సీలు దాకా ఎందుకండి, అసెంబ్లీ రికార్డ్స్ కదా, మీరు వెళ్ళి మాట్లాడండి. మీరు ఇది వాగ్దానాలు మీరు చేశారు ఎలక్షన్ ముందు, ఈ వాగ్దానాలు నిలబెట్టుకోండి, మీరు గవర్నమెంట్ నిలదీయండి, అప్పుడు ఒప్పుకుంటాం. కానీ ఇదేందండి, ఆడవాళ్ళు తిట్టడము, ఈ బజార్ ఎక్కడము, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం ఏందండి ఇది? అంటే ఆయన అంటున్నాడు నాకు అవకాశం ఇవ్వరు కాబట్టి నేను వెళ్ళలేదని చెప్పి అంటున్నాడు. అవకాశం మీరు వెళ్తే కదండి ఇచ్చినారా లేదని తెలిసేది. మీరు అసెంబ్లీకి వెళ్ళకుండా అవకాశం అంటే ఎట్లా అవుతుందండి అది? ముఖ్యమంత్రి మాట్లాడినంత టైం మీకు ఇట్లా ఇస్తారా? ఇవ్వరు కదా. మీ బలం ఎంత? 11 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎమ్మెల్యేలకి ఎంత టైమింగ్ వస్తుందో ఇంకో 10 నిమిషాలు అడగండి. ఇవ్వకపోతే ఆవిడ ప్రజలే చూస్తారు కదా. అది కూడా మీరు ఇంకా ప్రయత్నమే చేయకోకుండా, అసెంబ్లీకి వెళ్ళకోకుండా మీరు మాకు ఇవ్వట్లేదు, మీ ఫ్లెక్సీలు వేపిస్తాను. ఫ్లెక్సీలు ఎందుకండి, మా అసెంబ్లీలో మాట్లాడండి డైరెక్ట్ పోయి. అంటే మరి ప్రతిసారి మరి కుల రాజకీయాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? కులాల మీద అంతేనండి, మొన్న వరకు పవన్ కళ్యాణ్ ఓడిస్తానన్న ముద్రగడ్డి పద్మనాభం గారు, ఆయన ఒక సీనియర్ లీడరు, ఆయన అంటే గౌరవం అందరికీ ఉందండి. ఆయన ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ ఓడకపోతే నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానన్నాడు. మార్చుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు కాపులంటే మాట్లాడతానండి. ఆయన రెడ్డి కదా ఇప్పుడు, మళ్ళీ ఎందుకు ఆయన కాపుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఆయనకి ఏంటికి వచ్చింది? నారాయణ ఉన్నారండి కదా, నెల్లూరు సిటీ రూరల్ ఎమ్మెల్యే గారు, రూరల్లా సిటీనా, నారాయణ గారిని వెళ్ళి మొత్తం అరెస్ట్ చేసి అంత యాగి చేసినప్పుడు పద్మనాభం గారు గుర్తు రాలేదు. నారాయణ గారు గుర్తు రాలేదు పద్మనాభం గారికి. ఒక అంబటి రామం అరెస్ట్ చేస్తేనే కాపుల మీద దాడి అంటారు. మీకు పద్మనాభం గారు మీరు పెద్ద సీనియర్, మంచి లీడరు ఒకప్పుడు. మీకు ఒకవేళ నిజంగా బాధ్యత ఉంటే అక్కడ ఇక్కడ కాకుండా కరెక్ట్గా మాట్లాడండి. మీలో ప్రవేశించే మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలే ఉన్నాయి మీలో. అంటే ఇక్కడ ఇంకో మాట కూడా అంటున్నారు కదా, రంగా గారి స్థాయి నాయకుడు అంట కదా, కాపు నాయకుడు అంట కదా ఆయన అంబటి రాంబాబు గారు. ఇట్లా మాట్లాడినారు రంగా గారు, ఇట్లా మాట్లాడతారని మేము. రంగా గారు అంటే గౌరవం అండి, గొప్పగా అందరూ చెప్తే విన్నాం. మేము చూడలేదా ఆ వయసులో, మాకు తెలీదు. గొప్ప నాయకుడు అంటే విన్నాం, కానీ ఇట్లా బూతులు మాట్లాడతారని మేము ఏడా వినలేదండి. అంబటి రాంబాబు గారు అంత నీచంగా మాట్లాడే నాయకులు మేము చూడలేదండి ఇప్పటి వరకు. కొడాలి నాని గారు ఉన్నారు, ఇంకా రాంబాబు గారు, ఈ పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ గారు, ఆర్కే రోజా గారు, ద్వారంపూడి చంద్రశేఖరరావు, వీళ్ళంతా ఏంటంటే బూతులు మాట్లాడితేనే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు అండి. వాళ్ళు ప్రజాస్వామ్యంగా అలాంటి నాయకులు వెయ్యరండి. ఇంకా ఇప్పుడు వచ్చే జనరేషన్ ఇంకా తెలివైనలండి. ఇట్లాంటి రాజకీయ నాయకులని ఎవరు ఓట్లేసి గెలిపించే ప్రసక్తి ఉండదండి. మరి అలాంటి మాట్లాడిన నాయకులు ఏం చేయాలంటారు? ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, కాపుల మీద దాడి అంటారండి. అరెస్ట్ చేస్తేనే కాపుల మీద దాడి, కులాలు బయటకు వస్తాయండి. తిట్టినప్పుడు కాపుల మీద దాడి అని గుర్తు రాలేదా? అంటే ఓవరాల్ గా ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో ఏం చేసింది అంటారు? ఆయన ఏమన్నా అరాజకపాలన నడిచింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జీరో అండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన జీరో చేశాడండి. ఇప్పుడు దాన్ని ఇప్పుడు అదన్న ఆయన అన్నాడు కదా, ఏమన్నారు, చెట్టు పెంచితే విత్తనం వేసి చెట్టు పెంచితే కాయలు కాస్తాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇలాంటి రాజకీయం చేస్తే మేము అలాంటి రాజకీయం పుడుతుందని చెప్పి ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన 5 ఏళ్ళు అండి అధికారం, 3 రాజధానులాట 3 ముక్కలాట అని టైం వేస్ట్ చేసి కనీసం ఏది కూడా పోలవరం కంప్లీట్ చేయలే, ఒక రాజధాని ఒక ఇటుక వేయలే, హైకోర్టు అన్నాడు అది చేయలే, విశాఖపట్నంలో ఋషికొండని తీసి ఒకటి ఏదో 30 కోట్లు 35 కోట్లు అది ఎంతో అన్నారండి, అది కట్టాడు. వాళ్ళ చిన్నాన్నని వైఎస్ వివేకానంద రెడ్డిని
ఆయన చనిపోయినప్పుడు మా చిన్నాన్న చనిపోయినాడు అనేది లేదు. ఆయన ఏం న్యాయం చేశాడు వాళ్ళ చిన్నాన్నకి ఏం న్యాయం చేశాడు చెప్పండి? సొంతం చెల్లెలే దుమ్మెత్తి పోసారు ఆయనకి. ఇప్పటికీ తెలియకోకుండా ఇంకా నన్ను రాజకీయ నాయకులు ఆంధ్రలో నమ్ముతారంటే ఇక్కడ ఎట్లా అండి చెప్పండి? ఇంకెట్లా? ఆయన ఏ భ్రమలో ఉన్నాడండి? అంటే 2029 నేనే వస్తాను చెబుతున్నాను కదా, నిజంగా రాగలడా? 2024లో కూడా ఆయన వచ్చినాడండి. ఆయన కళ్ళలో ఆయనే వచ్చినాడు, కానీ జనాలు ఓట్లేదు అంతే.